మనం ఎత్తబడే వారమే కాదు, మనం నరకానికి పోవాల్సిన వారమే. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువారు మన కొరకు బలి అయ్యారు. మన పాపాల నిమిత్తము బలి అయ్యారు. అందుకనే ప్రభువారు అంటారు, భక్తులు కూడా చాలా లేఖనముల్లోని తెలియజేసిన మాటలేంటంటే, లోక రక్షకుడు ఈ భూమి మీద రాబోతున్నాడు అని. ఎంతోమంది భక్తులు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొస్తారని ఎదురు చూసారండి. అయితే కొంతమంది ఆయన చూడలేకపోయారండి. అయితే ఈ రోజున మనము లేఖనముల ద్వారా ప్రభువారిని మనం చూస్తున్నామండి. అదే మన విశ్వాసం, అదే మన బలము. ఆ విశ్వాసమే కావాలన్నారండి. అయితే ప్రభువారిని మనం తాకలేదు, ఆయన మొఖం మనం చూడలేదు. కానీ మనకున్న ఒకే ఒక విశ్వాసం, మన దగ్గరున్న ఆయన ప్రభువారు ఈ ప్రభువారండి. వాక్యమై ఉన్న దేవుడండి. మనకి ఇదే మన విశ్వాసము. ఇదే మన యొక్క గోలు. అయితే మొట్టమొదటిగా నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా మనం యథార్థంగా బ్రతుకుతామండి. యథార్థంగా బ్రతికి చిన్న జీవితంలో మనం దేవుని కోసం మంచిగా సమర్పించుకుని, మంచిగా బ్రతికి, మనకివ్వబోయే లోకానికి మనం అందరము చేరాలన్న ఆ తండ్రి